అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అరుణ ట్రిపుల్ వి అండి. ఈరోజు మా మేనల్లుడు మొక్కు తీర్చుకుంటున్నాడు చెంగం దగ్గర అమ్మవారి గుళ్ళో అని చెప్పాం కదా! అక్కడికి బయలుదేరుతున్నాము. ఫణి 2:00 వరకు ఆఫీస్ వెళ్ళి హాఫ్ డే లీవ్ తీసుకొని వచ్చేసాడు. బయలుదేరామనమాట. వాడు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటానని ఈయన డ్రైవ్ చేస్తున్నారు. పడుకున్నాడు వాడు. తన్వి ఎక్కడ పడుకోనిస్తదో అటు ఇటు తిప్పుతుంది వాళ్ళని. ఇంకా కొంచెంసేపు వాళ్ళ దగ్గర, కొంచెంసేపు ముందు అటు ఇటు జరుగుతూ ఆడుతుందనమాట. అది ఇక్కడికి మనకి 8 అవర్స్ చూపిస్తుందండి జర్నీ. మనం బయలుదేరి 2:30 కదా! 10:30 అలా వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ, రష్ బావుంది. వెల్లూరు అనే ఊరొచ్చేప్పటికి అసలు విపరీతమైన రష్ ఉండి అక్కడ ఆగిపోయాం రూమ్ తీసుకొని. రూమ్ కూడా చాలా బావుందండి. మంచిగా ఫుడ్, టిఫిన్స్ అవి అక్కడ తీసుకొని తినేసి, మళ్ళీ ఆ రోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ లేసి 6:30, 7 వరకు రెడీ అయిపోయాము. రెడీ అయ్యి ఇంకా అక్కడ గుడి ఉంది. మనం తీసుకున్న కాటేజ్ పక్కనే. అక్కడ వెళ్ళి దండం పెట్టుకొని బయలుదేరాము. అన్ని చోట్ల కుమారస్వామి గుళ్ళు అవి భలే ఉన్నాయండి. ఇంకా అక్కడి నుంచి చెంగం 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో, అక్కడి నుంచి బయలుదేరాము. వెల్లూరు టు చెంగం వెళ్ళే దారిలో అసలు ఎంత బాగున్నాయండి అక్కడ. అందరు ఇళ్ళు ఎవరి పొలంలో వాళ్ళే కట్టుకున్నారు. కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, పచ్చని పొలాలు, పక్కనే కొండ. వ్యూ అయితే సూపర్ ఉందండి. ఇదేనండి మా మేనల్లుడు వాళ్ళ మేనత్త ఇల్లు అనమాట. అంటే మా ఆడబడుచుకు ఆడబడుచు. వాళ్ళ ఈ పద్మక్క చాలా బావుంటారు. వాళ్ళ ఇంటికి ముందే ఒక గుడి ఉందనమాట కొంచెం దూరంలో లోపలికి. అక్కడికి వెళ్ళాము. ఉగాది కదా అని చెప్పేసి అందరము టిఫిన్ చేసేసి గుడికెళ్ళాము. ఆ గుడిలో అమ్మవారు ఇలా పడుకునుందండి బయట. మళ్ళీ లోపల కూడా అమ్మవారు ఉంది. అక్క ఎప్పుడు ఇక్కడ అభిషేకానికి వాటికి ఇస్తూ ఉంటారంటే ఇదిగోండి మా మేనల్లుడు, వాళ్ళ మేనత్త, వాళ్ళ బాబాయిలు అందరూ వచ్చారనమాట. మా అక్క, బావగారు అందరూ. ఇంకా ఆయన హారతి ఇచ్చిన తర్వాత హారతి తీసుకుని బయలుదేరదాము అన్నారు. ఇక్కడికి మళ్ళీ 70 కిలోమీటర్స్ అండి. అది పాపాతి అమ్మవారు అని చెప్పేసి అక్కడ ఆ అమ్మవారి దగ్గర మొక్కు తీర్చుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఉంటుంది. ఇదేమో ఇంకో గుడి. అక్క వాళ్ళ పక్కనే ఉందనమాట. ఆ ఇంటి పక్కనే ఒక రోడ్డు ఉంటుంది. రోడ్డుకి ఇవతల గుడి ఉంది. అక్కడికి కూడా వెళ్ళామనమాట. ఎన్ని గుళ్ళుంటాయో అసలక్కడైతే. అయితే మేమేమన్నామంటే, మేము వెంటనే లంచ్ చేసి రిటర్న్ అయిపోవాలి. రెండో రోజు ఫణికి ఆడిటింగ్ జరుగుతుందని జెప్పేసి, శాతనూరు డ్యామ్ ఒకటి చూసొస్తాము. అక్కడ 30 కిలోమీటర్స్‌లోనే ఉందని జెప్పేసి మేము అటెళ్ళిపోయాము. వాళ్ళు మినీ వ్యాన్‌లో అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారు. మేము శాతనూరు డ్యామ్‌కొచ్చామనమాట. అది చాలా డైరెక్ట్ లాస్ట్‌కొచ్చేసి అక్కడి నుంచి చూసుకుంటూ బ్యాక్‌కొచ్చాం. చాలా పెద్ద డ్యామ్ అండి. చాలా బావుంది. ఇక్కడ పాత సినిమాల్లో షూటింగ్స్ జరిగేవంట ఇక్కడ. ఆ పాటలు అవన్నీ షూటింగ్స్ జరిగేవి అని అంది మా ఆడపడుచు. చాలా బావుంటుంది చూడండి. మీకు టైం లేదు కదా! అనేసంటేనే మేము ఇది చూసి అమ్మవారి దగ్గరికెళ్దామని ఇటొచ్చేసాము కార్‌లో. ఇంకా చాలా బావుందండి. వ్యూస్ అయితే సూపరున్నాయసలు. చాలా బావుంది. ఎప్పుడైనా మీరు అటు వెళ్తే గనక శాతనూరు డ్యామ్ ఒకటి చూడండి. ప్రతి చోట ఒక మంచి నేచర్ అందంగా అనమాట. ఈ ప్రతి చెట్టులో కూడా ఒక అందం కనిపించినట్టు అనిపించింది. ఇప్పటికన్నా ఒక 40, 50 ఇయర్స్ బ్యాక్ చాలా బావుండేది అని చెప్పారు. ఇంకా మేము అక్కడికెళ్ళిన తర్వాత తన్వి ఆటలు రన్నింగ్ చేస్తా నాకన్నా ఫస్ట్ ఎవరు రన్నింగ్ చేస్తారు అని అంటాం. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఒక్కొక్క చోట నచ్చిన చోట ఫోటోస్ దిగుతూ వచ్చామనమాట. ఆ వెనక నుంచి ఇలా స్టార్టింగ్‌కొస్తున్నాం మళ్ళీ మేము. ఇలా ముందుకొస్తూ ఉంటే ఇలా బర్డ్స్ అక్కడ బాతులు, పావురాలు, వెరైటీ బర్డ్స్ ఉన్నాయి. అక్కడ చూసారా అది ఒక ఆర్చ్ లాగా ఉంది కదా! బావుంది అని ఫోటోస్ దిగడానికని ఎళ్తే ఇలా మా కోడలు "ఒకసారి ఇలా తిరగండి బావుంటుంది" అంటే మేము అలా చేసామనమాట. ఇంకా తన్వి అక్కడ కోతులు ఒకటో రెండో ఉన్నాయి. ఎక్కువ లేదండి. ఒక్క కోతి కనిపిస్తే దానికి బనానా వేస్తుంది చూడండి. అది చక్కగా తీసుకెళ్ళి తింటుంది. ఇంకా కొంచెం ముందుకొచ్చేస్తే మెయిన్ డ్యామ్ అనమాట. అక్కడ మళ్ళీ దిగి అక్కడ చూసారా ఎంత బావుందంటే వ్యూ అయితే సూపర్ అండి అసలక్కడ. చాలా బావుంది. ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఫోటోస్ అయన్నీ తీసుకున్నాము. అన్ని గేట్స్ ఓపెన్ చేసున్నాయి కదా! చాలా బావుందనమాట అసలు ఆ డ్యామ్ దగ్గర. మళ్ళీ కూర్చోడానికి కూడా ఎంత ఇచ్చారు. ఆ ప్లేస్ అది. చుట్టూతా గ్రీనరీ, పార్కులు అవి చాలా బావున్నాయి. అక్కడ గాంధీ విగ్రహం కూడా ఉందండి అక్కడ. మళ్ళీ ఇంకొంచెం ముందుకొచ్చేస్తే అసలు స్టార్టింగ్ అనమాట పాయింట్ ఇది. ఇక్కడ నాగేంద్రుడిలో మన కృష్ణయ్య విగ్రహం ఉంది. చాలా బావుంది. ఆ పక్కన అంతా రౌండ్‌గా చూడండి ఎంత బావుందంటే, చాలా మంచి వ్యూస్ అన్నమాట. మనకి కావాల్సినన్ని ఫోటోస్ తీసుకోవచ్చు అనిపించింది. మేము ఎక్కువ ఇటువైపే చూసాము. ఇది ఇంకా ఎంట్రన్స్ ఇంకా వెళ్ళిపోతున్నాము.
వెళ్ళి ఇక దారిలో ఇక్కడ ఏదో భూచక్ర గడ్డ అంటండి. లైట్‌గా స్లైస్ లాగా చేసి దానిలో ఉప్పు, కారం, నిమ్మకాయ ఏసి, బెల్లం కావాలంటే బెల్లం ఏసి అట్లా ఇచ్చారు. అది ఇది టేస్ట్ చూద్దామని 2 తీసుకున్నాం. కానీ ఆ నిమ్మకాయ వేసిందే బావుంది. కానీ ఇది బెల్లం వేసింది అంత టేస్ట్ అనిపించలేదు. ఉప్పు, కారం, నిమ్మకాయ ఏసింది చాలా బావుందనమాట. తర్వాత ఈ పాపాతి అమ్మవారని అక్కడి దగ్గరకొచ్చాం. అక్కడికొచ్చిన తర్వాత అక్కడ ఈవిడ పేరు సెల్వరాణి అంట. "మీ పేరేంటమ్మా?" అంటే, సెల్వరాణి అని నవ్వుతూ చెప్పింది. అన్నీ అరేంజ్ చేసి ఇచ్చిందండి మనకి. ఒక ప్లేట్‌లో అరటిపళ్ళు, అక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు అన్నీ అరేంజ్ చేసి ఇచ్చిందనమాట. అది 250 తీసుకున్నారావిడ. ఇంకా అవి తీసుకొని మన స్వామి దగ్గరికొచ్చాము, అమ్మవారి దగ్గరికి. ఆ అమ్మవారు గుడి కట్టిస్తామంటే వద్దని చెప్పారంట. ఎవరు పైన నాకేమి అంత పెద్దది చెయ్యొద్దు. నన్నిలాగే ఉంచమని అన్నారంట. మా ఆడపడుచు అంటున్నారు, "50 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది" అనేసి. 60, 70 చాలా పాతకాలం, ఒక 100 ఇయర్స్ అబోవ్, ఎన్ని ఇయర్స్ క్రితమో చెప్పలేము. కానీ ఇక్కడ ఏదనుకుంటే అది జరుగుతుంది అని అన్నారండి. కొంతమంది పిల్లలు లేని వాళ్ళకైతే కంపల్సరీ వెంటనే పిల్లలు పుట్టారు. ఎంత డాక్టర్స్ పుట్టారని చెప్పిన వాళ్ళకి కూడా అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కోరుకుంటే ఆ కోరిక కంపల్సరీ తీరుతుంది అని చెప్పారనమాట. స్వామి ఆయన అన్నీ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి మాకు హారతిచ్చారు. తర్వాత గుడికి పక్కనే ఈ వాటర్ ఎప్పుడూ ఉంటుందంటండి. దాంట్లో మనం ఏదైనా కోరిక కోరుకొని అరటిపండు వేస్తే తేలితే చిన్న ముక్క 3 సార్లు వేయాలంట అరటిపండుని. మనం వేసింది తేలితే మన కోరిక తీరినట్టు. అలా వేసింది తేలకపోతే ఆ కోరిక తీరదు అని అక్కడ వాళ్ళ నమ్మకము. ఇంకా ముడుపులయి కూడా చాలా కడుతున్నారండి అక్కడ. ఇంకా అదంతా వేసేసి ఆ నీళ్ళు ఎర్లీ అవర్స్‌లో కొంచెం పొంగినట్టు పైకొస్తాయి. అంటే ఎక్కడి నుంచొస్తాయో ఎవరికీ తెలీదంట. ఎంత సమ్మర్‌లో కూడా ఆ గుండంలో నీళ్ళైతే చిన్న సర్కిల్ అండి. దాంట్లో నీళ్ళు ఎప్పుడూ ఉంటాయంటండి. ఎప్పుడు 360 రోజులు నీళ్లు లెవ్వనేది ఉండదంట. అది చాలా మహిమ కదా! అమ్మవారి మహిమ అనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ వచ్చామండి. ఇది శరవణన్ ఏదో అన్నారు. పోతురాజులాగా అనమాట మనకి. ఎలా అంటే అక్కడ అన్ని మొక్కులు తీర్చుకుంటున్నారనమాట. ఇంకా అక్కడ వంటలు చేసుకోవాలంటే అక్కడ అమ్మవారి దగ్గర వంటలు చేయడానికి లేదన్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఒక 10, 15 కిలోమీటర్స్ దూరంలో ఇక్కడికొచ్చి ఎవరైనా సరే ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారంట. సో, మేమందరం ఇక్కడికొచ్చి అక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు, అక్కడ పరవాన్నం, అది అమ్మవారి దగ్గర కూడా అక్కడే పరవాన్నం వండి పెట్టారండి. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ సెపరేట్ స్వామికి మళ్ళీ పరమాన్నం వండి, అప్పుడు మళ్ళీ వచ్చి ఆ ప్రసాదం అంతా స్వామివారికి పెట్టి, వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు, ఇంకా వాళ్ళ బాబాయిలు, మా మేనల్లుడు వాళ్ళ బాబాయిలు వాళ్ళందరూ ఎప్పుడో వచ్చి ఇక్కడ రైస్ మిల్ అయి పెట్టి ఇక్కడ సెటిల్ అయిపోయారండి వాళ్ళు. అరుణాచలంకి 35 వస్తుందనమాట చెంగం అని. అక్కడే వాళ్ళ మేనత్త గదా! ఆవిడే ఈ అమ్మవారికి చేస్తే ఏదైనా జరుగుతుంది అని అన్నారు. మా మేనల్లుడు వాళ్ళ అమ్మాయి కూడా మెడిసిన్ సీట్, ఫ్రీ సీట్ వచ్చిందండి. అది ఇక్కడ మొక్కుకున్నాను. అందుకే మొక్కు తీర్చాలని వచ్చాడనమాట. ఇంకా అందరం కలిసి ఇంకా ఉగాది రోజు కలిసే ఉన్నాం కదా! అక్కడికే ఉగాది పచ్చడి చేశాము అందరం కలిసి. అందరం ఉగాది పచ్చడి టేస్ట్ చూసాము. ఈలోపు వంటలయిపోయినియి. వంట అయిన తర్వాత తన్వి చూడండి ఎంత బాగా తినేదానిలాగా ఎలా కూర్చుందో. ఇంకా భోజనం చేసి మేము రిటర్న్ అయిపోయామండి. రిటర్న్‌లో 9:00కి అలా ఒక హోటల్ దగ్గర ఆగాము. ఆనంద్ భవన్ అని, చాలా నీట్‌గా ఉంది. ప్యూర్ వెజిటేరియన్. అక్కడ లైట్‌గా టిఫిన్స్ అయి చేసాము. సాంబార్, ఇడ్లీ సూపర్ ఉందండి అక్కడ. ఇంకా అక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసి రిటర్న్ అయ్యాము. ఫణికి మార్చ్ మంత్ గదండీ! లీవులు లేవు. ఆడిటింగ్స్ అయి జరుగుతున్నాయని వెంటనే వచ్చేసామనమాట. ఓకే అండి. బాయ్.